టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సిరికోన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా భారతదేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు సడన్ గా ఈ వీడియోకి ఎందుకు వచ్చానంటే, రీసెంట్ గా అంటే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తెలంగాణలో ఉద్యోగాల జాతర ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజే అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజే ఎస్సీ వర్గీకరణ అమలు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు ఒక 57,000 పోస్టులకు గత నోటిఫికేషన్లకు సంబంధించి వివిధ విభాగాల్లో పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పింది. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చింది. ఈ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి ఉంది, గురుకుల టీచర్స్ ఉంది, గ్రూప్స్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉంది. బట్ ఎస్సీ వర్గీకరణ వల్ల, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకొక 60,000 పోస్టుల వరకు, దాదాపు 55,000 నుంచి 60,000 పోస్టుల వరకు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఏమేం పోస్టులు ఉండబోతున్నాయి, టీచర్ జాబ్లు ఎండిపోతున్నాయి, డిఎస్సీలు ఉండబోతున్నాయి, గురుకులలో ఎన్ని ఉండబోతున్నాయి, వివిధ వర్గాల సమాచారం ప్రకారం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ భారీగా టీచర్ పోస్టులు మాత్రం ఉన్నాయి, దాంతో పాటు గ్రూప్స్ కూడా ఉన్నాయి, దాంతో పాటు గ్రామ పరిపాలనా అధికారులు విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి కూడా భారీగా నోటిఫికేషన్ రాబోతున్నది. అండ్ అంగన్వాడీ టీచర్స్ కూడా రాబోతుంది నోటిఫికేషన్. అండ్ దాంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఈ భారీ నోటిఫికేషన్లు ప్రిపేర్ కావాలంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. కాబట్టి అసలు ఫస్ట్ ఏమేం పోస్టులు ఉన్నాయనేది రీసెంట్ గా వచ్చే న్యూస్ ప్రకారం మనం ఒకసారి చదువుదాము. త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర, వివిధ విభాగాల్లో 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు, కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం. రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ గురుకుల పోస్టుల్లో భర్తీకి సన్నాహాలు. సో దీంట్లో అన్ని విభాగాలకు సంబంధించి ఈ 55,418 పోస్టులకు భర్తీకి కసరత్తు చేస్తున్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ అందరికి తెలిసిందే, డిఎస్సి గురుకుల రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి. మరి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికి తెలిసిందే. గురుకుల రాయాలన్నా, మోడల్ స్కూల్ టీచర్ రాయాలన్నా, డిఎస్సి రాయాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి. హెచ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి. గురుకులలో కూడా టీజీటీ అండ్ మోడల్ స్కూల్ టీచర్లో టీజీటీ రాయాలన్నా టెట్ క్వాలిఫై కావాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ డిఎస్సి గురుకుల వస్తున్నాయి. కాబట్టి టెట్ లో ఎంత ఎక్కువ వెయిటేజ్ పెంచుకుంటే అంత బెటర్ మనం జాబ్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు జూన్ లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ 15th నుంచి, రేపటి నుంచి మనకు 30th వరకు అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. జూన్ 15th నుంచి జూన్ 30 వరకు మనకు టెట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు తర్వాత అన్ని టీచర్ పోస్టులే భారీ రిక్రూట్మెంట్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఈ వెయిటేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే గురుకుల టీచర్స్, డిఎస్సి వాటన్నిటికి కూడా ప్రిపేర్ కాండి. రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉన్నదనేది మీరు గుర్తుపెట్టుకోండి. గడిచిన 10 ఏళ్ల కాలంగా నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని, వివిధ వర్గాల ఆందోళనను స్వయంగా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి వాటాల్లో రాజీ లేని పోరాటం చేస్తూనే ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర ప్రజాపాలనలో మొత్తం 59,670 పోస్టుల భర్తీతో రికార్డు సృష్టించిన ఆయన త్వరలోనే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగిన మార్గదర్శకాలు కూడా ఇచ్చేశారు. 2 ఏళ్లలో మొత్తం 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని అమలుకు శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించే ప్రక్రియ పూర్తి కావడంతో సాధ్యమైనంత త్వరలోనే
55,418 ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయితే మొత్తం 1,15,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుంది. వచ్చే ఏడాది లక్ష్యం చేరుకునే దిశగా సీఎం ముందడుగు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ఈ ఏడాది 5 లక్షల మంది యువకులకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ యువక వికాసం పథకాన్ని అమలు చేస్తున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే 55,418 ఖాళీలు వివిధ శాఖల్లో భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొన్ని ముఖ్యమైన శాఖలు వాటి ఖాళీల వివరాలను పరిశీలిస్తే రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల పోస్టులు భర్తీ కానున్నాయి. 10,954 గ్రామ జీపీ అంటే విఆర్ఓ విఆర్కి సంబంధించి 10,954 పోస్టులు ఆల్రెడీ పాత వాళ్ళని అప్లై చేసుకోమని రేపటి వరకు 16వ తారీఖు వరకు లాస్ట్ డేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ 10,954లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక 2-3 వేల మందే పాత వాళ్ళు అప్లై చేస్తున్నారు. దాదాపు మళ్ళీ 7-8 వేల పోస్టులతోని గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ నిరుద్యోగులకు రాబోతున్నది అనేది గుర్తుపెట్టుకోండి. 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 6,000 మంది ప్రస్తుత విఆర్ఓల నుంచి నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా మిగిలిన 4,000 కొత్త పోస్టుల్ని నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,390 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అంటే దాదాపు 6,399 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కూడా మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా రాబోతున్నాయి. గ్రామ పరిపాలన అధికారులు 10,000, దాదాపు ఒక 14,000 పోస్టులు అంగన్వాడీ టీచర్లు రాబోతున్నాయి. కొత్త నోటిఫికేషన్ రాబోతున్నది. మరి ఇవి గ్రామీణ ఉపాధి శిశు సంరక్షణ ముఖ్యమైన పాత్రను పోషించడంతో పాటు వ్యవస్థ బలోపేతానికి దోహదపడనున్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యంగా గురుకులాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భారీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గురుకుల టీచర్స్ లో. ముఖ్యంగా గురుకులాల్లో సుమారు 30,228 ఖాళీలు ఉన్నాయి. 30,228 ఖాళీలు ఉన్నాయి గురుకులాల్లో. ఎందుకంటే ఇదివరకే భారీ ఖాళీలు ఉన్నాయి, కొన్ని మాత్రమే ఫిలప్ చేశారు. దాని తర్వాత గురుకుల నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి ఫిలప్ చేశారు, దాని తర్వాత గ్రూప్స్ ఫిలప్ చేస్తారు. సో గురుకులాల ఉన్న టీచర్లు కూడా చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సో ఇట్లా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా భారీ ఖాళీలు ఏర్పడ్డాయి గురుకుల టీచర్స్ లో. అందుకనే 30,228 ఖాళీలు ఉన్నాయి. ఇవి గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడంలో దోహదపడుతున్నాయి. సో గురుకులాల్లో భారీగా 30,228 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. సో ఈ 55,000 పోస్టుల్లో దాదాపు 30,000 పోస్టులు గురుకుల టీచర్సే రాబోతున్నాయి. సో ఇంకా డిఎస్సి కూడా ఒక 10,000 ప్లస్ ఖాళీగా ఉండబోతున్నాయి. సో దాదాపు టీచర్ పోస్టులే 40,000 పోస్టులు. ఈ 55,000 పోస్టుల్లో టీచర్ పోస్టులే 40,000 పోస్టులు వస్తున్నాయంటే ఇక డిఈడి బీఈడి విద్యార్థులకు ఈసారి 100% ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి కూడా జాబ్ కొట్టే లక్ష్యంగా పెట్టుకుంటే 100% జాబ్ కొట్టొచ్చు. సో ఇతర శాఖలతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కూడా నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ చైర్మన్ బొర్రా వెంకటేశం గారు కూడా చెప్పారు ఆల్రెడీ. మనకు మే నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొత్త నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఈ మంత్ లో మనకు గ్రూప్ 1 నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దాంతో పాటు టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10,000 పోస్టులు మనకు భారీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. ఏదేమైనా టెట్ డిఎస్సి అయినా గురుకుల టీచర్స్ అయినా కూడా మనకు టెట్ అయిపోయినాకనే మనకు జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తారు. సో డిఎస్సి గురుకుల టీచర్స్ ఒకటేసారి వేస్తారా, లేకపోతే డిఎస్సి వేసినాక గురుకుల టీచర్స్ వేస్తారా, గురుకుల టీచర్స్ అయిపోయినాక డిఎస్సి వేస్తారా అనేది మనకు టెట్ తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే అందరికి కూడా చాలా గుడ్ న్యూస్ ఏంటంటే
గురుకులాల్లో 30,000 పోస్టులు, డిఎస్సిలో 10,000 పోస్టులు ఖాళీల భారీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. ఇతర ప్రొఫెషనల్ సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను అవకాశాలను కల్పిస్తాయనే అధికారులు భావిస్తున్నారు. ఈ భర్తీ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేదా సంబంధిత శాఖల రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అయితే అందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు అధికారంగా ప్రకటించాల్సి ఉంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం అన్ని న్యూస్ పేపర్లో కూడా, వేటివ్ న్యూస్ లో కానీ, లోకల్ యాప్ లో కానీ, న్యూస్ పేపర్లో కానీ వచ్చింది ఏంటంటే 55,000 ప్లస్ పోస్టులు మళ్ళీ జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచి గురుకులాలే 30,000 ప్లస్ అండ్ డిఎస్సి 10,000 ప్లస్ అండ్ గ్రామ పరిపాలనాధికారులు 10,000 అండ్ అంగన్వాడీ టీచర్స్ 14,000 ఇవన్నీ గ్రూప్స్ కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చూసుకుంటే మనకు దాదాపు 55,000 నుంచి 60,000 పోస్టుల వరకు మనకు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈసారి ఇప్పటివరకు 57,000 పోస్టులు ఫిలప్ చేశారు. నెక్స్ట్ ఇయర్ వరకు 2 years లో మనకు 1,15,000 ఉద్యోగాలను ఫిలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ల వరకు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 2,00,000 ఉద్యోగాలను ఫిలప్ చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి అది 100% సాధ్యం చేసే పని దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అదే పనిలో ఉంది. కాబట్టి ఇంకా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నవంబర్లో టెట్ ఇస్తున్నారు, జనవరిలో టెట్ ఎగ్జామ్స్ పెట్టారు, ఫిబ్రవరి 5వ తారీఖు రిజల్ట్ ఇచ్చారు. తర్వాత మనకి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం. బట్ అదే టైంలో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అదే టైంలో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కూడా అడ్డంకిగా ఏర్పడ్డది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ క్లియర్ అయిపోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేదు. సో ఈ రోజు నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా తెలంగాణ గవర్నమెంట్ కొనసాగిస్తుంది. కాబట్టి మనకి ఏ క్షణానైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ముఖ్యంగా టీచర్ జాబ్స్ కి అయితే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ కాబట్టి దాని తర్వాతనే డిఎస్సి గురుకుల టీచర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీరు ఎవరైతే టెట్ వెయిటేజ్ తక్కువ ఉందో వాళ్ళు టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, గురుకుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఒకటి ఆఫ్లైన్, ఆన్లైన్ ఇలా ఏ విధంగానైనా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మీకు అందుబాటులో ఉన్నది. సో 7 types ఆఫ్ కోచింగ్ అనేది మీకు అందరికి తెలుసు. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం అండ్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాం, ఓన్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు ఆఫ్లైన్ కోచింగ్ రావాలంటే దిల్షుక్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి రండి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ ఉద్యోగాల జాతరకు సంబంధించి. సో ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆల్రెడీ మనం సండే 13th April రోజు సండే ఫండే అని ఓన్లీ 1 day కూపన్ కోడ్ ద్వారా మనం ఆన్లైన్ క్లాసెస్ కి ఆఫర్స్ కూడా ఇచ్చాం. సాటర్డేనేమో ఆఫ్లైన్ ఆఫర్స్ ఇచ్చాం. మళ్ళొక రోజు ఆఫర్స్ ఎక్స్టెండ్ చేయబోతున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి సంబంధించి మన మొబైల్ యాప్ లో ఉన్న అన్ని కోర్సుల మీద, లైవ్ మెంటర్షిప్ కోర్సెస్ మీద కానీ, ఆన్లైన్ రికార్డెడ్ క్లాస్ మీద కానీ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 50% ఆఫ్ ఓన్లీ 1 day టుడే మాత్రమే. సో 1 day అనే కూపన్ కోడ్ ద్వారా మీరు 50% ఆఫర్స్ పొందవచ్చు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 14th April రోజు ఒక్కరోజు మాత్రమే 1 day అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే ప్రతి కోర్సు మీద కూడా 50% ఆఫ్ మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ బంపర్ ఆఫర్ కావాలంటే ఇమ్మీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో రాబోయే తెలంగాణ ఉద్యోగాల జాతరలో మీరు ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.